హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ షుగర్ వర్డ్స్ అండి. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి సన్న బూందీ మిఠాయి అండి. అది ఏ విధంగా చేస్తే ప్యూర్ బెల్లంతో అది ఎంత టేస్ట్ వస్తుందని మీకు చేసి చూపిస్తాను. ఆ ప్రాసెస్ అంటే చూద్దాం. శనగపిండి నేను 10 కేజెస్ తీసుకున్నానండి. ఇలా ఆడిచ్చింది అయితే తీసుకున్నాను నేను. లైట్గా బరకుంటే మనకి ఆ సన్నబుంది పిక్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎప్పుడు కూడా శనగపిండి మనం కొనుక్కొని ఆడించుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే ఎటువంటిది కలపడానికి ఉండదు కాబట్టి. సో ఆ విధంగా మనం ఆడించుకోవాలి. లైట్గా బరకుంటే మనకి ఒక చిన్న బూంది కాబట్టి చాలా బాగా వస్తుందండి. లాస్ట్ టైం మీకు పెద్ద బూంది గురించి చెప్పాను, సేమ్ అలాగే ఆడించుకోవాలండి. ఆ విధంగా ఆడించుకుంటే మనకి ఏంటంటే పిక్ అనేది రౌండ్ వచ్చి చాలా బాగుంటుందండి. వాటర్ అనేది కూడా ఇదిగోండి ఈ విధంగా ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా యాడ్ చేస్తూ మీరు కలుపుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా చిన్న గడ్డలు లేకుండా, అది లమ్స్ లేకుండా మంచిగా మీరు ఒత్తి పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఇలాగా మొత్తం మీరు ఒకేసారి వాటర్ వేసుకున్నట్లయితే లూజ్ అయిపోద్దండి. అంటే ఆ యొక్క గడ్డల కింద అనేది బేగా కరగదు. సో అప్పుడు ఏమవుద్దంటే మనం ఒక చిన్న హోల్స్ చిన్నది ఉంటుంది కాబట్టి అందులో ఇవన్నీ ఇరుక్కొని మనకి బూందీ అనేది మంచిగా రాదు మాట అండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తానో ఆ విధంగా కలపండి. మీరు అడగవచ్చు స్పీడ్గా కలపచ్చు. స్పీడ్గా కలిపితే ఏమవుద్దంటే జిగురు వచ్చేస్తుందండి. శనగపిండి జిగురు రాకూడదు, అలాగని చెప్పి మరి ఇదిగా ఉండకూడదు. మీకు మీడియంగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా. అప్పుడు మీకు జిగురు అనేది చాలా తక్కువ వస్తుంది అన్నమాట అండి. జిగురు వచ్చిందంటే ఏమవుద్దంటే శనగపిండి చూడండి సాగుతుంది కదా, జిగురు ఎక్కువ దానికి. అప్పుడు ఏమవుద్దంటే ఆ బూందీ పిక్ అనేది నీట్గా రాదన్నమాట అండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. అప్పుడు మనకి చిన్న గడ్డలు కూడా లేకుండా చాలా బాగా వస్తుంది అన్నమాట అండి. వాటర్ అనేది కూడా మళ్ళీ చెప్తున్నానండి, కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మీరు ఒకేసారి యాడ్ చేసుకున్నట్లయితే లూజ్ అయిపోయి అది గడ్డలు అనేది బేగా కరగదు. సో అప్పుడు మనకి ఇలా టైట్గా కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది ఎక్కువగా లూజ్ ఉండదు కాబట్టి ఆ గడ్డలు అనేది కూడా బేగా కరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అండి. ఆ విధంగా చూడండి, ఇప్పుడు నేను లూజ్ అయ్యే కొద్దిగా స్పీడ్గా కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ గడ్డలు అనేది తగ్గిపోయినాయండి మనకి. సో అందుకోసం అని చెప్పి మీకు గడ్డలు ఒకవేళ అడ్డుపడితే ఎలా ఉంటుంది అనేది అది కూడా చూపిస్తానండి మీకు. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే దోసపిండికి కలుపుకుంటారు చూస్తారు, దాని మీద ఇంకా కొద్దిగా పలసగా కలుపుకోవాలి. అప్పుడు మీకు బూందీ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట అండి. మీరు బాగా చిక్కగా కలుపుకున్నట్లయితే ఆ చిన్న హోల్స్లో నుంచి అనేది బూందీ పిక్ ఆయిల్లోకి సరిగ్గా రాదు. సో అందుకని కొద్దిగా పలసగా కలుపుకోండి. మరీ పలసగా కలిపారనుకోండి ఆయిల్ పట్టేస్తుంది అన్నమాట. చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 3వ నెంబర్ కనిపిస్తుంది చూసారు, 3rd నెంబరు. సో ఇలాంటిది తీసుకున్నానండి. హోల్ కొద్దిగా పెద్దది ఉన్నది. సో బూందీకి మనకు మంచిగా వస్తుంది అన్నమాట. ఇందులో సైజెస్ ఉంటాయి, 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. సో నేనైతే 3 తీసుకున్నాను. ఈ విధంగా మీకు ఏదైనా స్టీల్ షాప్లో అయినా దొరుకుతుందండి, లేదంటే వేరే ప్రొఫెషనల్ దాంట్లో అయినా దొరుకుద్ది. చూసారు, ఈ విధంగా కలుపుకున్నాను. నాకైనా సరిపోలేదు, కొద్దిగా వాటర్ వేసుకుంటానండి. ఇంకా కొద్దిగా చిక్కగా ఉంటే బేగా దిగదు. సో ఆయిల్ పట్టకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా చేద్దామని చూద్దామండి. ఈ విధంగా మనం ఆయిల్ అనేది కొట్టుకుంటూ ఉండాలన్నమాట. కింద ఏదన్నా బాండికి సైడ్స్ కిందన ఏదన్నా పెట్టుకొని ఇలా కొట్టుకున్నట్లయితే మనకు బూందీ పిక్క చాలా బాగా వస్తుంది. చూసారా ఏ విధంగా వచ్చిందండి. ఈ విధంగా వస్తుంది అన్నమాట పిక్ అనేది. మనకు ఆయిల్ పట్టకుండా ఈ విధంగా టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా మీడియంలో కలుపుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది అన్నమాట పిక్క. చూసారు ఎంత బాగుందో. ఇది మనం ఇప్పుడు పాకం పట్టుకుంటామండి ఖచ్చితంగానే. ఎందుకంటే ఆయిల్ అనేది కంప్లీట్గా తీసేసుకున్నాం. 100% నేను మిషన్లో వేసి ఆయిల్ తీసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీన్ని పాకం పట్టుకోవడమే. చల్లారిపోయింది కంప్లీట్గా, 100% చల్లారిపోయిన తర్వాత మనం పాకం పట్టుకోవాలి. వేడి మీద పట్టినట్లయితే ఏమవుద్ది అంటే పాకం అనేది పట్టుకోదు. సో కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం పాకం పట్టుకోవాలన్నమాట అండి. మీకు కలర్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్. నేనైతే పాకానికి బెల్లం పెట్టేసుకున్నాను. నాకు బెల్లం ఎల్లో కలర్ ఉంది కాబట్టి కొద్దిగా నేను ఎల్లో కలర్ అనేది వేసుకోవట్లేదు, ఫుడ్ కలర్ అనేది. ఈ విధంగా వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఎప్పుడూ కూడా ఎక్కువ వేసుకున్నట్లయితే ఇంకొండి ఈ విధంగా చిక్కగా మంచిగా జిగురు వస్తుందండి పాకం అనేది. ఎక్కువ అంటే బాగా ఎక్కువ వేసుకున్నా కూడా రాదు. సో మీడియంలో దానికి తగ్గట్టుగా మనం బెల్లం వేసుకొని చిన్న పీసెస్ చేసిన తర్వాత వాటర్లో బెల్లం మునిగిపోయి కొద్దిగా పైకి ఉండాలి.
ఇలాంటి టేబుల్ మీద నేను లైట్గా ఆయిల్ రాసుకున్నానండి, పట్టుకోకుండా కింద అంటుకోకుండా. సో ఇలాంటి దాంట్లో వేస్తాను 200 గ్రామ్స్ అండి మనం ప్యాకింగ్ చేసేది. ఇలాంటి దాంట్లో వేస్తాను. వత్తడానికి అయితే ఇలాంటిది ఒకటి తీసుకున్నానండి, కొద్దిగా నీట్గా సాఫ్ట్గా రావడానికి. చూసారా పాకం మనకు రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేస్తూ ఉంటారు, మనం కలుపుతూ ఉంటామన్నమాట. మళ్ళీ చెప్తున్నానండి, బాండికి సైడ్స్ అనేది మీరు రఫ్ చేస్తే కలపొద్దు. కలిపినట్లయితే ఆ పాకం అనేది పోతుందండి, బేగా పోతుంది, అంటే జిగురు తగ్గిపోయి ఇరిగిపోతుంది అన్నమాట అండి. సో అందుకోసమని గుర్తుంచుకోండి ఈ విషయం అనేది. పాకం దెబ్బ ఎంత ఉండాలంటే, మీరు అరిసెలు తీసుకుంటారు చూసారా, దాని మీద కొద్దిగా ఎక్కువ ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువ తీసుకున్నట్లయితే పాకం తక్కువైపోతుంది, ఈ పిక్ అనేది ఎక్కువైపోతుందండి. సో చూసుకొని తీసుకోవాలి మీరు. నేను చెప్పినట్టు తీసుకొని, నేను 2.5 kg బెల్లం వేసుకున్నాను, ఒక 2 kgs 200 ఏమో పిక్ వేసుకున్నాను నేను. చూసారా మనకు బూందీ వచ్చి ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో ఇంత సింపుల్ అండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది అండి టేస్ట్. ప్యూర్ బెల్లంతో మనం చేసాం కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా మనం ప్యాకింగ్ చేసి మన షాప్స్లో కానీ సేల్ చేస్తామండి ఈ విధంగానే. సో మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, చెప్పిన ప్రతి టిప్ కూడా మీరు మర్చిపోకుండా చేసినట్లయితే ప్యూర్ బెల్లం కాబట్టి చాలా హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదండి ఏ విధంగా చేశాను. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. నేనైతే పట్టిక వాడలేదు, ఫుడ్ కలర్ కూడా వాడలేదు. ఎందుకనంటే బెల్లం అనేది మనకి ఎల్లోయిష్గా ఉంది కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. తర్వాత మనకి పట్టిక అనేది ఎందుకు వేస్తామంటే, బెల్లంలో జిగురు లేకపోయినా వేస్తాము. తర్వాత రవ్వ అంటే చిన్న రవ్వ కింద పంచదార పీసెస్ కింద రాకుండా అది మంచిగా రావాలని చెప్పి మనం వేస్తాము. మనకి బెల్లం జిగురు ఉన్నట్లయితే పట్టుకేయాల్సిన అవసరం ఉండదండి. తర్వాత కలర్ ఉన్నట్లయితే బెల్లం అనేది రావడమే, మనకి ఎల్లో కలర్ ఉందనుకోండి, మనం కలిపేటప్పుడు కూడా ఆ కలర్ అనేది ఎక్కడ కూడా షేడ్ అవ్వకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మీరు కలుపుకున్నట్లయితే ఆ పాకం అనేది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా మంచిగా వస్తుంది. ఇంకా కలర్ అనేది ఇంకా మంచిగా వస్తుంది అన్నమాట అండి. నేను షుగర్ కూడా యాడ్ చేయలేదు. సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఎందుకంటే ప్యూర్ బెల్లం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక రోజుకి ఒక 5 గ్రామ్ అయినా 10 గ్రామ్ అయినా తినొచ్చండి. ఎందుకు నేను అంటున్నానంటే, చాలామంది కస్టమర్స్ వచ్చి అడుగుతూ ఉంటారండి మా షాప్ కాడ, ఏంటంటే బాబు షుగర్ లేకుండా ఏదన్నా బెల్లంతో చేసింది ఉందా అని అడుగుతారండి. చిన్న పీస్ అయినా తినాలనుకుంటారు కదా, సో అందుకోసం వాళ్ళు కూడా తినొచ్చు అని నేను చెప్తున్నానండి. మరి ఈ బెల్లం గురించి కొంతమంది నన్ను కస్టమర్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు, బాబు బెల్లందేనా అడుగుతారు. అవును సార్, బెల్లం ప్యూర్ బెల్లం అంటాం కాబట్టి. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నానండి మీకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అనుకోండి, 1100 గ్రామ్స్ బెల్లం తీసుకోండి, కేజీ పిక్క తీసుకోండి. ఆ 100 గ్రామ్స్ ఎందుకు అంటే, మనం పాకం పడతాం కదండి, సో దానివల్ల ఏంటంటే థిక్నెస్ పెరుగుతుంది, ఆ క్వాంటిటీ కూడా తక్కువ పడుతుంది. అప్పుడు ఏమవుద్దంటే మీకు స్వీట్ అనేది సమానంగా ఉంటుంది. మీరు బెల్లం ఎక్కువ తీసుకొని నేను ఎక్కువ స్వీట్ ఉండాలి నాకు అన్నారనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఒక పాకము కిందకి దిగిపోతూ ఉంటుందండి. అంటే హీట్ తగ్గే కొలది గట్టిపడుతూ ఉంటుంది, కానీ హీట్ మీద ఏమవుద్ది మనకు చేయడానికి రాదు మాట అండి. అందుకని ఇది కూడా మీరు గుర్తుంచుకోండి మంచిగానే. అప్పుడు మీకు పాకం అనేది చాలా బాగా వస్తుంది. మీరు పాకం తీసుకునేటప్పుడు కూడా మన అరిసెల పాకం పట్టుకుంటారు చూసారా, దాని మీద ఒక 10% ఎక్కువ ఉన్నట్లయితే సరిపోతుంది మీకు. అది కూడా మీరు ఏమి యాడ్ చేయకండి. మీరు కలిపేటప్పుడు బాండికి సైడ్స్ ఎక్కడ కలపొద్దు. అలా కలిపినట్లయితే పాకం అనేది పోవడం జరుగుద్ది మాట అండి. ఇది కూడా గుర్తుంచుకోండి మీరు. ఎందుకంటే మనం ఎంత చేసినా అలాంటి చిన్న టిప్స్ మర్చిపోతే అప్పుడు ఏమవుద్దంటే మంచిగా రాదండి ఐటమ్. మరి ఇంకెందుకండి లేటు, నేను చెప్పిన విధంగా మీరు ఈ విధంగా చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకే, బాయ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ అండి.